హుస్నాబాద్ విలీనంపై వివాదం, వీధి కుక్కలకు పోస్ట్ మార్టం, విగ్రహాలు ధ్వంసం, బుక్కపట్నం అడవులకు నిప్పు. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. జనసేనపై ఎలాంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపు కాస్తున్నామన్నారు జన సైనికులు, వీర మహిళలు. నాయకులు సర్వదా ప్రశంసనీయులని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ సంస్కృత విషయాలపై దిశానిర్దేశాన్ని చేశారు. కొందరి కారణంగా జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించాలని కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. హుస్నాబాద్ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ సతీష్ బాబు హెచ్చరించారు. సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గం ఉంది. శాస్త్రీయంగా విభజన జరగనందున హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ లో కలపాలని మంత్రి పొన్నం చెబుతున్నారు. దీన్ని బీఆర్ఎస్ నేత సతీష్ బాబు వ్యతిరేకిస్తున్నారు. ప్రభాకర్ గారు మనం మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, హుస్నాబాద్ బలవంతంగా కప్పై సిద్దిపేటలో కలిపి శాస్త్రీయంగా చేయలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట ఈ 3 మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా ఎంఆర్ఓ గారు గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు సేకరించిన తర్వాతనే ఈ ప్రాంతాన్ని మరి అక్కడికి కలుపుడు జరిగింది. సిద్దిపేటలో కూడా మరి ఈయనేమో శాస్త్రీయంగా కలపలే అని మాట్లాడడం జరుగుతున్నది. అదేవిధంగా బీందేరపల్లి, ఎల్కదుర్తి మండలం హన్మకొండలో కలపడం జరిగింది. తక్కిన 2 మండలాలు కరీంనగర్లో కలపడం జరిగింది. ఇది ఎవరి కోసం మీరు అడుగుతున్నా మాకు అర్థమవుతుంది. మీకేదో నా లెక్క ప్రకారం సిద్దిపేటలో మీదేం నడుస్తలేనట్టు మీ యొక్క వ్యవహారము, అందుకోసం కరీంనగర్లో కలుపుతున్నా కనీసం నాకు ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెప్పి ఉద్దేశంతో మీరు చేస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. తిరుపతి జిల్లా మంగంపేటలో బైరైటీస్ మిల్లుల యజమానులు నిరసనకు దిగారు. ఏపీ ఎండీసీ ధరల విధానంపై మిల్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పోర్టు మిల్లులకు తక్కువ ధర, సాధారణ మిల్లులకు ఎక్కువ రేట్లు చెల్లించడం అన్యాయమన్నారు. ధరల వ్యత్యాసంతో 100కు పైగా మిల్లులు మూతపడ్డాయన్నారు. అధిక ధర ఉండటంతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రాక మిల్లులు దివాలా తీస్తున్నాయని వారు చెప్పారు. మిల్లులు మూతపడితే 45,000 కార్మికుల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఫిబ్రవరిలో జరిగే టెండర్లలో 2 రకాల మిల్లులకు ఒకే ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశంలో భారతదేశం ముగ్గురు అడిగేవాళ్ళు లేని పరిస్థితి అది. మేము కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పరిస్థితిని బట్టి మాకున్న అవసరాన్ని బట్టి ఏ గ్రేడ్ ఆర్డర్ వస్తే ఏ గ్రేడు, బి గ్రేడ్ వస్తే బి గ్రేడు, సి గ్రేడ్ వస్తే సి గ్రేడ్ తీసుకుని వాల్యూ యాడ్ ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముకుని దాంట్లో మీ దగ్గర కొనుక్కొని పల్వరైజ్ చేసుకుని ఆ లేబర్కు కరెంట్ ఛార్జీలు పోను మిగిలే 100-200 రూపాయలతో మనుగడ సాగించే చిరు వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈ సెక్టర్ కింద కట్టుకున్న మిల్లు ఓనర్లు. కాబట్టి మాకు ఎక్స్పోర్టర్లతో కంపారిజన్ కాదు, ఎక్స్పోర్టర్లతో మేము బేరీలు కట్టి మనుగడ సాగిస్తున్నది మేము. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నా ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మి పెరుమాల్. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు బాధ్యతలు తీసుకుని తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ యువత ప్రమాదాలకు గురవుతున్నారని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పెట్టొద్దని విద్యార్థులకు రష్మి పెరుమాల్ సూచించారు. మీ పర్సనల్ ఫోటోస్, వీడియోస్ అన్ని ఆ మొబైల్ ఫోన్లోనే ఉంటాయి. మీ పాస్వర్డ్స్, ఎవ్రీథింగ్. సో మొబైల్ ఫోన్ పోగొట్టుకోవాలనుకోండి, యువర్ ఎంటైర్ లైఫ్ ఇస్ సంబడీస్ హ్యాండ్స్. అండ్ దీస్ డేస్ పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ డేటా, మీ పర్సనల్ డేటా ఆన్లైన్ ఏదైనా వెబ్సైట్ చూసుకోకుండా అప్డేట్ చేసి మీ మొత్తం లైఫ్ ఒక పర్సన్ చేతిలో అయిపోతుంది, ఇంక్లూడింగ్ యువర్ వేర్ యు లివ్, వాట్ యు లైక్, హూ ఆర్ యువర్ రిలేటివ్స్, అన్ని మొత్తం యువర్ లైఫ్ హిస్టరీ మీరు ఒక ప్రివిలేజ్ చేతిలో పెట్టేస్తున్నారు. ఇది దానివల్లనే మనకు చాలా సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు మీ పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు.
పట్టణంలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. గత పాలకులు తమ స్వలాభం కోసం పనిచేశారే తప్ప పట్టణ అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శలు చేశారు. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ యొక్క ఉదయం ఉన్న మున్సిపాలిటీ పూర్తి అవినీతిలో కూరుకుపోయింది, కుటుంబ పాలనలో కూరుకుపోయింది. మరి గతంలో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో 2 పార్టీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్. ఆయన ఏ పని చేయాలన్నా మున్సిపాలిటీలో ఒక పేపర్ కదలాలంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్మన్ అయినా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చైర్మన్ అయినా డబ్బులు ఇస్తే తప్ప పని కాదు ప్రజలకు. ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా కర్రి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ కొనియాడారు. ఒక కార్యకర్తని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధంగా అతను ఒక పెద్దవాడిని చేయాలి, ఏ విధంగా ఉన్నతమైన పదవుల్లో పెట్టాలి అన్న ఒక కార్యకర్తను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలుసుకోగలిగానంటే కేవలం తెలుగుదేశం పార్టీలో గత కొంత 1-2 సంవత్సరాలుగానే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీ ఒక నియమ నిబంధనలతో కానీ ఒక క్రమశిక్షణతో గల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ సిటీ పోలీస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ లో 10 టీవీ క్యాలెండర్ ఆవిష్కరించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎం కిరణ్ కుమార్ 10 టీవీ ఎప్పటికప్పుడు వార్తల్ని అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. 10 టీవీ యాజమాన్యం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరింపజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. 10 టీవీ గత కొద్ది సంవత్సరాలుగా స్థాపించబడినప్పటి నుంచి మంచి చక్కటి కథనాలతో, సమగ్ర సమాచారంతో మంచి విశేష ఆదరణ పొందుతున్న టీవీ ఛానల్స్ లో అది ఒకటి. మున్ముందు రాబోయే సంవత్సరాల్లో 10 టీవీ మంచి కథనాలతో, యాదృచ్ఛిక వృత్తాంతాలతో, సమాచారంతో ఇంకా ప్రేక్షక ఆదరణ మరింతగా పెంపొందింపజేసుకోవాలని ఆశిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 10 టీవీ క్యాలెండర్ ని ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు కల్కూరి నరసింహారెడ్డి ఆవిష్కరించారు. 10 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య 10 టీవీ వారధిగా ఉంటుందని కొనియాడారు. 10 టీవీ వారికి, యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మరి నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రభుత్వానికి, ప్రజలకు, కార్మికులకు, యువతకు పూర్తిగా వారధిగా ఉంటూ వారి యొక్క సమస్యలు, వారి యొక్క జీవన విధానం పట్ల, అనేక సమస్యల పట్ల మరి ప్రేక్షకులకు అనేకమైనటువంటి అవినాభ సంబంధంతో అందిస్తూ ఈరోజు 10 టీవీ వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడలో 10 టీవీ 2026 క్యాలెండర్ ని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆవిష్కరించారు. 10 టీవీ ప్రారంభం నుంచి ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటే విషయంలో అన్ని ఛానళ్ల కంటే ముందంజలో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమాజ సంక్షేమం కోసం తన వంతు బాధ్యత నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. 10 టీవీ ప్రజల మన్ననలు, వాస్తవాలు కూడా వెలుగు చూడటానికి నిర్భయంగా ఉన్నటువంటి టీవీ ఛానల్ భవిష్యత్తులో ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా ఇంకా పాడి రైతులకి కావలసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో అందరికీ కూడా కావలసిన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఆ రైతులందరూ ఆకాంక్షిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థుల కోసం అందించే 100 కోట్ల స్కాలర్షిప్ బ్రౌచర్ ని మంత్రి గడ్డం వివేక్ రిలీజ్ చేశారు. వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మంత్రి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించి స్కిల్స్ ని డెవలప్ చేసే దిశగా ఒక్కో సంస్థకు 250 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యను అందిస్తున్న కేఎల్ వంటి యూనివర్సిటీలు తెలంగాణకు అవసరమన్న వివేక్, ఇలాంటి యూనివర్సిటీల వల్లే పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడము, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. ఇవి మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.